ఎందుకు వెళ్ళారు బీటెక్ చదివినాక? సార్ అంటే మా అంకుల్ అటే ఉన్నారు, సో అప్పుడు కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్స్ అట్లా ట్రై చేయలేదా? ట్రై ఏం చేయలేదు సార్, నేను ట్రై చేయలేదు సార్, అసలు ట్రై చేయలేదు సార్. ఓకే, బీటెక్ అయినాక ఇక డైరెక్ట్ మీరు డైరెక్ట్ అటే కావాలని వెళ్ళారా? అటే వెళ్ళాను సార్. సో అక్కడ 4 years చేసిన తర్వాత సార్ మళ్ళీ ఇప్పుడు అంటే ఐటీ వైపు వద్దామని ఎట్లా ఎందుకు అనుకున్నావు? ఐటీ వైపు నా గ్రోత్ సార్, అంతే. దానివల్ల గ్రోత్ వల్ల ఎక్కువ వద్దాం అనుకున్నాను. లాస్ట్ 4 years నాకు చేసేసరికి నా శాలరీ రేట్ ఎక్కువ వచ్చేసి 30-32 ఏముండే అంతే. సో స్టార్టింగ్ శాలరీ ఎంత ఉండే? 20 ఉండే సార్. 4 yearsలో 10,000 పెరిగింది అంతే. అదే టైం నీకు ఐటీలో ఉంటే చాలా గ్రోత్ ఉంటుండే కదా అని అనిపించింది. సో మళ్ళీ షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను. ఎవరైనా గైడ్ చేశారా? ప్రెషర్ అంటే ఇక్కడ 2 points ఉన్నాయి. నెంబర్ 1, మార్కెటింగ్ జాబ్ కాదు, నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనటానికి ఎవరన్నా ఆ టర్న్కి ఎవరైనా ఇన్పుట్ ఇచ్చారా? నెంబర్ 2, సెకండ్ పాయింట్ ఏంటంటే ఐటీలో మన ఐటీ కోచింగ్ రావాలి కదా మీకు, ఇక్కడికి రావడానికి ఎవరైనా గైడ్ చేస్తారా? ఫస్ట్ నేను సెల్ఫ్ రిలేషన్ సార్, అయితే వెళ్దాం ఐటీకి అని చెప్పి నేనే అనుకున్నాను. గమనిస్తున్నావు? అవును సార్. గమనిస్తున్నప్పుడు శాలరీల డిఫరెన్స్ తెలుస్తుంది ఈజీగా. ఇది జనరల్గా మీలాగా బీటెక్ అయినాక కాలేజ్ ఫ్యాకల్టీగానో లేదంటే వేరే నాన్ టెక్నికల్ జాబ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని మనం ఆ రోజు అడుగుతూ ఉన్నట్టు, లేదు మీరు ఐటీ వైపు వెళ్ళండి అంటే, లేదు మాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది ఏదో జాబ్ అనుకుంటారు. లేదు గ్రోత్ ఉండదు, ఇది అంత ఉండదు మీకు ఈ జాబ్లో, 20తోనే స్టార్ట్ అయ్యారు కానీ మీకు గ్రోత్ ఉండదు అని చెప్పినా కానీ ఎవరు వినరు సార్. అది ఎక్స్పీరియన్స్తో తెలుసు. అది జరిగిందా? సెకండ్, దాని తర్వాత ఇక్కడే రావాలని ఎట్లా అనుకున్నావు? ప్రశాంత్ అని ఉన్నారు సార్, కజిన్ ఒక అతను. సో తను రిఫర్ చేశారు. ఓల్డ్ స్టూడెంట్ సార్, మీ ఓల్డ్ స్టూడెంట్. జీపీ ఇన్ఫోటెక్లో చేస్తుండు.